హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు అండ్ర ఛానల్. సో ఇది నా డెలివరీ వ్లాగ్. ఓన్లీ డెలివరీ వ్లాగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఈ వీడియోలో బిఫోర్ ప్రెగ్నెన్సీ కొన్ని మంత్స్ నుంచి బేబీతో ఇంటికి వచ్చేంత వరకు వ్లాగ్ అండి ఇది. సో స్కిప్ చేయకుండా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఏమేమో టిప్స్ నేను యాడ్ చేశాను అనేది. నేను వీడియోలో తర్వాత వెళ్ళే కొద్ది మాట్లాడుతూ ఉంటాను. గుర్తుండేలాగా, సో ఫ్యూచర్లో మా బేబీ చూసుకున్నా కూడా గుర్తుండేలాగా ఉంటుంది కదా అని చెప్పేసి నాకు మా మిడిల్లో అనిపించింది. సో అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను తీయలేదు, కానీ నేను మిడిల్ నా హాఫ్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అంటే 5 months కంప్లీట్ అయిపోయింది. సో నేను అనాటమీ స్కాన్కి వెళ్ళాను మొన్న. ఫస్ట్ టైం మా హస్బెండ్ లేకుండా నేను హాస్పిటల్కి వచ్చాను. సో బికాస్ హీ హ్యాస్ సమ్ వర్క్ మాట. సో దానివల్ల ఇంకా నేను వచ్చాను. ఆ అనాటమీ స్కాన్ అంటే ఇండియాలో లైక్ టీఫా స్కాన్. అంటే ప్రెగ్నెన్సీలో ఈ స్కాన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. దాని మీద ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పేస్తారు. మనకి ఇక్కడ అమెరికాలో ఎలా అంటే కొన్ని స్కాన్స్ మనకి మనం డైలీ వెళ్ళే అండ్ ప్రతి మంత్ వెళ్ళే చెకప్ ఉన్న హాస్పిటల్లో ఉండవన్నమాట. సో ఇక్కడ డెలివరీ కూడా వేరే హాస్పిటల్లో ఉంటుంది. సో అక్కడ స్కాన్ ఉంటుంది అన్నమాట. ఆ హాస్పిటల్కి వెళ్ళాము, వాళ్ళు స్కాన్ చేశారు, అక్కడే చెప్తారు. బట్ మన డాక్టర్తో కూడా మనం మాట్లాడాలి కాబట్టి సో ఈరోజు నాకు డాక్టర్తో అపాయింట్మెంట్ ఉంది. సో నేను వచ్చాను. ఇప్పుడు వెళ్ళేసి దాని మీద రివ్యూ, దాని మీద ఆ స్కాన్ మీద అంతా మాట్లాడుతుంది. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా చెప్తుంది. సో నేను నాకు స్వీట్ మెమరీస్గా కూడా ఉంటాయి కదా అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. నాది టూ మచ్గా అయితే వీడియోస్ అయితే నేనేం పోస్ట్ చేయదలుచుకోలేదు. చూద్దాము ఇంకా ముందు నేను వీడియోస్ ఎలా తీస్తానో ఏమనేది. నేనైతే ప్రజెంట్ నా ప్లాన్ అంతా ఒక వీడియోలో పెట్టేద్దామని చెప్పేసి. సో ఇదండి. సో కమింగ్ వీడియోస్, ఐ మీన్ ఈ వీడియోలో కానీ లేకపోతే జెండర్ రివీల్ వీడియో కానీ అది సపరేట్గా పెడతాను. అక్కడ వాయిస్ నాది చాలా వెరీ లోగా ఉంది, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ వీడియో అప్పుడు నేను వీడియో తీస్తున్నప్పుడు మేము ముందు వేరే స్టేట్లో ఉన్నాం. ఈ వీడియో తీస్తున్నప్పటికీ వేరే స్టేట్కి వచ్చేసామన్నమాట, మూవ్ అయ్యాము. ఇక్కడ మళ్ళీ కొత్త హాస్పిటల్, కొత్త డాక్టర్స్ అవన్నీ కూడా చూసుకోవాల్సి వచ్చింది. బట్ అదంతా నేను మిషిగన్లో ఉన్నప్పుడే అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకడం చాలా కష్టము. అప్పటికే నేను లాస్ట్ థర్డ్ ట్రైమిస్టర్లో ఉన్నాను కాబట్టి నాకు అపాయింట్మెంట్స్ నీడెడ్ కదా. మనకి ఏదైనా చెకప్స్ అవన్నీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, ప్లస్ అది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మేము ముందు మిషిగన్లో ఉండేవాళ్ళం అన్నమాట. అక్కడ ఉన్నప్పుడు నేను అపాయింట్మెంట్స్ బుక్ చేసేసుకున్నాను. నాకు ఎగ్జాక్ట్ నేను ఈ న్యూ హాస్పిటల్కి వచ్చేసరికి నాకు ఇంకా గ్లూకోజ్ టెస్ట్ కూడా అవ్వలేదు. సో అందుకని చెప్పేసి కొంచెం ఫస్ట్ టైం టెన్షన్ పడ్డాను. ఆ టెస్ట్ ఇప్పుడు తీసుకుంటారా లేదా నెక్స్ట్ ఇంకా లేట్గా తీసుకుంటారా అది ఇదని. బట్ అప్పుడే తీసేసుకున్నారు. టెస్ట్ నేను పాస్ అయిపోయాను అనమాట. షాపింగ్ అంటే ఊరికే వచ్చాము, ఇంటి దగ్గరలో ఉంది కదా అని. ఇంకా చాలా టైం ఉంది కొనడానికి. బట్ చూద్దాం కాస్ట్ ఎలా ఉన్నాయని చెప్పి వచ్చాము. ఫస్ట్ షాపింగ్ వి డిడ్ ఫర్ బేబీ. రోజున విజయంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని. యాక్చువల్గా అసలు ఎందుకు అంటే సరేలే విజయదశమి కదా, మంచి రోజే కదా, ఎప్పుడో తీసుకునే బదులు మంచి రోజు తీసుకుందాం అని చెప్పి బట్టలు అన్నీ మనం కావాలంటే ఒక వీడియో చేద్దాంలే. ఇక్కడ హాస్పిటల్ టూర్స్ అని ఉంటాయి. మనం షెడ్యూల్ చేసుకొని హాస్పిటల్ టూర్కి వెళ్తే మనకి చెప్తారు, మీకు పెయిన్స్ వచ్చినప్పుడు ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇవి రూమ్స్ ఇలా వెళ్ళాలి అని చెప్పి మన డైరెక్షన్స్ అన్నీ చెప్తారన్నమాట. అండ్ మనతో పాటు అంటే ఒక టైంకి 6-7 కపుల్స్కి షెడ్యూల్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. 6-7 కపుల్స్కి ఒకేసారి చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ చూపిస్తూ, ఇవి ఇక్కడికి రావాలి, ఫస్ట్ ఈ రూమ్కి వస్తారు మీరు, దాని తర్వాత డెలివరీ రూమ్కి వెళ్తారు అని చెప్పేసి. నాకు నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇది లాస్ట్ వీక్ నాకు ఎగ్జాక్ట్గా ఎన్నో వీక్ గుర్తులేదు. అప్పుడు ఇంకా అపాయింట్మెంట్కి వెళ్ళి ఇండ్యూస్ డేట్ ఫిక్స్ చేసుకోవడానికి వెళ్ళాము. యాక్చువల్గా నాకు ఇంకా పెయిన్స్ రాలేదు అప్పటికి. ఇంకా ఇండ్యూస్ డేట్ ఫిక్స్ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు 40 weeks 40 + 3 days అయింది. నేను ఫుల్గా వాకింగ్ చేశాను. మేబీ దానివల్ల నాకు బ్యాక్ పెయిన్ వస్తుందా, రియల్గానే ఇవి లేబర్ పెయిన్స్ అనేది అర్థం కావట్లేదు. కాకపోతే కాంట్రాక్షన్స్ అయితే కాదు, ఫుల్ కాంట్రాక్షన్స్ అంటే కాదు. ఎందుకంటే కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడలేరు అంటారు. సో నాకైతే ఎవ్రీ
ఎవ్రీ 8 to 10 minutesకి అయితే బ్యాక్ పెయిన్ వస్తుంది. కంటిన్యూగా మార్నింగ్ నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే వస్తుంది. ఇప్పుడు టైం 11 అయింది. చూడాలి, మళ్ళీ వస్తుంది పెయిన్. నేను ఈ పెయిన్కి తట్టుకోలేకపోతున్నాను. యాక్చువల్ లేబర్ పెయిన్స్ ఎలా తట్టుకుంటాను అర్థం కావట్లేదు. చూద్దాం వెళ్ళే కొద్దీ ఏమైనా చేంజ్ అవుతుందో లేదా. నాకు ఇండక్షన్ డేట్ కూడా షెడ్యూల్ చేశారు. ఆ రోజు బేబీ వస్తుందో లేకపోతే ముందే వస్తుందో అనేది చూద్దాం. I will keep you posted. ఇంకా పెయిన్స్ అయితే 3 minutesకి 4 minutesకి ఇంకా అట్లా ఫ్రీక్వెంట్గా వస్తుండేసరికి హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోదాము. ఈ ఫాల్స్ పెయిన్స్ అయినా కూడా వాళ్ళు చెప్తారు కదా అని చెప్పేసి అనుకున్నాము. బట్ ప్రాబ్లం ఏంటంటే మాకు హాస్పిటల్ 30 minutes డిస్టెన్స్. ఒకవేళ ఈ ఫాల్స్ పెయిన్స్ ఇంటికి వెళ్ళిపోండి అంటే మళ్ళీ అదొకటి హెడేక్, మళ్ళీ రావడం, మళ్ళీ పెయిన్స్ ఇంటికి అయితే మళ్ళీ వెళ్ళడము. బట్ ఫైనల్లీ వాళ్ళైతే అడ్మిట్ చేసుకున్నారు. నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి 4 centimeters డైలేట్ అయిపోయి ఉన్నాను. అండ్ ఇంకా పెయిన్స్ కొంతసేపు కొన్ని అవర్స్ చూసి వాళ్ళు నాకు అన్నీ చెక్ చేసి అండ్ తర్వాత కొంతసేపు పెయిన్స్ ఇంకొచ్చేసి ఎపిడ్యూరల్ తీసేసుకుందామా అనుకున్నాను. బట్ ఎపిడ్యూరల్ కాకుండా ఇంకోటి ఏదో ఉంది, దాని పేరు కూడా నాకు ఐడియా అంత రావట్లేదు. లైక్ ఆక్సిజన్ మనం ఎలా పీల్చుకుంటామో అలా ఉంటుంది అన్నమాట. తేజ అది తీసుకోమని చెప్పాడు. బట్ అది నాకు ఎలా యూజ్ చేయాలో అంటే యూజ్ అంటే నేను కరెక్ట్గా దాన్ని యూజ్ చేస్తున్నానో లేదో తెలియలేదు. ప్లస్ నాకు అది వర్క్ అవ్వలేదు. పెయిన్ అది యూజ్ చేసినా కూడా పెయిన్స్ అట్లా వస్తుంది అనిపించింది. అందుకని చెప్పేసి ఇంక ఎపిడ్యూరల్ తీసేసుకుందాము అనుకున్నాము. బట్ ఎపిడ్యూరల్ ఇప్పుడు నేను చూపించేది డెలివరీ రూమ్ మాట. దీనికంటే ముందు నేను ఇంకొక రూమ్లో ఉన్నాను. సో ఆ రూమ్లో అన్ని చెక్ చేసినాక నేను 4 centimeters డైలేట్ అయిపోయిన తర్వాతే వీళ్ళు నాకు ఈ రూమ్ షిఫ్ట్ చేశారు. నేను ఇంకా ఈ రూమ్ షిఫ్ట్ చేసినాక ఎపిడ్యూరల్ తీసుకొని ఇంక హ్యాపీగా నిద్రపోయాను. ఇంక నెక్స్ట్ డాక్టర్ వచ్చి అప్పటివరకు డాక్టర్ అసలు చూడలేదు అన్నమాట. అప్పటివరకు నాకు నర్సులే చూశారు. డాక్టర్ వచ్చేసరికి నేను 10 centimeters డైలేట్ అయిపోయాను. ఇంకా వాళ్ళు పుషింగ్ స్టార్ట్ చేసేయండి అంటే డాక్టర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో 7 centimeters అలా డైల్యూట్ అయ్యి ఉంటుందిలే అని చెప్పి అనుకొని వచ్చిందంట. బట్ 10 centimeters డైలేట్ అయిపోయాను. ఇంకా అప్పటికప్పుడు ఇంకా లేబర్ స్టార్ట్ చేశారు. ఇంకా నేనైతే ఆ టైంలో ఇంకా వీడియో తీయలేదు. ఇంకా సడన్గా అట్లా నిద్రపోయాను. నిద్రలేస్తాను డాక్టర్ వచ్చేసింది చెక్ చేసేయడం వల్ల ఇంకా సడన్గా అలా జరిగిపోయింది. ఇంకా అంటే నాకు డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఇది డెలివరీ అయిపోయిన తర్వాత ఇది ఇంకొక రూమ్ మాట. డెలివరీ అయిపోయాక ఈ రూమ్ ఇస్తారు. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా నేను వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే నన్ను ఇమీడియట్గా ఒక ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్లారు చిన్న సర్జరీ చేయడానికి. ఒకసారి పిజ్జా చూపించవచ్చు. పెప్సీ అండ్ దిస్ ఇస్ టమాటా సూప్, రైట్? Yes. They forgot to give vanilla ice cream. Yeah, and they forgot to give vanilla ice cream. And Manju is not ordering chocolate ice cream. ఇది చూపించదు. డిఫరెంట్ గా చూడడానికి బాగుంది, ఎమ్మీగా. తిన్నాక చూద్దాం. అండ్ ఇంకా ఏం ఆర్డర్ చేసాను చెప్పు. ఇది వెజిటబుల్ లసానియా. నాట్ ఇన్ హాస్పిటల్, అవుట్ సైడ్. చికెన్ మెజెస్టిక్ లాలీపాప్, గోబీ మంచూరియా లాస్ట్ మంత్ లో వద్దాం అనుకున్నా. ఎందుకంటే నేను వెజ్ బయట ఆర్డర్ చేయను. చికెన్ పిజ్జా మై ఫేవరెట్, చికెన్ బిర్యానీ మై ఫేవరెట్, ఆనియన్ దోశ కాదు మాడ్ ఫేవరెట్. బట్ ఏమంటారు, వన్ ఆఫ్ కదా. మాడ్ కూడా చాలా ఫేవరెట్. తినడానికి ఏమన్నారు కానీ అవన్నీ ఆడమని చూడాలి. My baby is sleeping. Chicken 65 and సాంబార్, చట్నీ, ఆనియన్ దోశ. ఆడాడో ఇడ్లీ ఉండాలా, చాలా చెత్త ఉంది, అవన్నీ పట్టించుకోమాకండి. మయోనీస్ ఇందాక ఇక్కడ హోటల్లో కూడా ఆర్డర్ పెట్టాము. ఈ హోటల్లో ఆర్డర్ పెద్దగా నచ్చలా, ఏం తినలా, అందుకని ఇంకోటి ఆర్డర్ పెట్టాము. బాయ్ బాయ్. ఈ బాక్స్ చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, జాండీస్, మా బేబీకి జాండీస్ లెవెల్స్ ఉన్నాయి. కాకపోతే రూమ్లోనే పెట్టారు. బికాస్ ఆఫ్ తనకి ఆ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. లెవెల్స్ ఎక్కువ ఉంటే మేబీ అది NICUలోనే ఎక్కడో పెడతారేమో, నాకు అంత ఐడియా లేదు. బట్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల రూమ్లో పెట్టామని చెప్పి మాకు చెప్పారు. అండ్
అని కూడా నేను మెన్షన్ చేశాను thumbnail లో. నేను సర్జరీ గురించి క్లియర్ కట్గా ఇంకొక వీడియోలో చెప్తాను. దాని గురించి కొంచెం నాలెడ్జ్ నేను కూడా తెచ్చుకొని, అంటే ఫుల్గా కాకపోయినా కొంచెం తెచ్చుకొని మాట్లాడాలి కాబట్టి దాని గురించి మాట్లాడతాను. నార్మల్గా ఎత్తి చూపమన్నా, జస్ట్ ఓపెన్ చేసి చూపమలేదు. చాలే. ఇది హాట్ ఇలా పౌడర్ ఇచ్చారు. బాగానే ఉంది ప్రస్తుతానికి. నేను నా గడ్డం, నా జుట్టు గింబులు పెట్టాను అనుకో, ఇలా షేక్ అవుతుంది. It's okay. Thank you. ఏదో పెట్టచ్చులే. వన్ మినిట్స్. ఎప్పుడు చెప్పు, నువ్వు నాకు చెప్పింది అసలు ఏం అర్థం కాలే, వాళ్ళకైనా అర్థం అవ్వాలంటే. బేసిక్గా ఇట్లా మా బాబుని తీసుకొని నర్సుని వెళ్ళడానికి వెళ్ళి నర్స్ ఏదో మాట్లాడేసి వెనక్కి వస్తూ ఇట్లా తీసుకున్నా, మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఇట్లా వెనక్కి తిరిగి మనం పిలవడానికి కొద్దిగా అట్లా వెళ్ళి పిలవబోతున్నా, అంతలోపల ఇట్లా తీసి ఇలా తిరిగాను లేదు, యూ క్యాన్ లీవ్ ద బేబీ అని వచ్చేసి. అంటే అంతే, వీళ్ళు భయపడతారు ఇక్కడ. అందుకే మనకేంది ఇప్పుడు కూడా మేము ట్యాక్స్ ఇస్తారు. ఇప్పుడు మేము ఫాదర్కి, మదర్కి, బేబీకి, ఇప్పుడు కూడా బేబీకి ట్యాగ్ మా నెంబర్ చెక్ చేసి మాకు ఇచ్చారు. అంటే వాళ్ళే తీసుకొస్తారు. యాక్చువల్గా మేము వాకింగ్ అని వెళ్ళాము, అప్పుడే మా బాబు రెడీగా అయిపోయాడు. చెకింగ్ ఫుడ్ ఇలా ట్రేస్ తీసుకొస్తారు. మాటరే కాదు, కాకపోతే ఇది మా రూమే. చాలా వరకు వదిలేసారా, ఇది వదిలేసారు వాళ్ళు. సో ఇంకా మొత్తానికి మేము ఇంటికి వెళ్ళే రోజైతే వచ్చేసింది. ఇంకా నేనైతే లిటరల్లీ చెప్పాలంటే నాకు అప్పుడు పెయిన్ కిల్లర్స్ అవన్నీ వేసుకున్నాను కాబట్టి నాకేమి అంతగా, అంటే అప్పుడు కూడా నాకు అనిపించింది, బట్ పెయిన్ కిల్లర్స్ అవన్నీ వేసుకున్నాను కాబట్టి అంత టూ మచ్ పెయిన్స్ అయితే అనిపించలేదు. నా పొజిషన్ ఏంటి, ఆ టైంలో నాకు సర్జరీ ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా నేను ఇంకొక వ్లాగ్లో క్లియర్ కట్గా చెప్తాను. సో నేను అసలు బేబీని హోల్డ్ చేసే పొజిషన్లో కూడా లేను. అసలు నేను అక్కడ కూడా కూర్చున్నాను అంటే ఇంకా ఇంటికి వెళ్తున్నాను ఒక ఎనర్జీతో నేను అన్ని పెయిన్ కిల్లర్స్ అన్ని వేసుకున్నాను కాబట్టి ఏదో ఓపికతో 5 minutes కూర్చున్నాను. తేజకి బట్టలు వేయడం కూడా రాలేదు, నాకు రాలేదు. నర్సుని పిలిచి వేయించాము. సో తేజ ఒక్కడే ఎలా చూసుకున్నాడు, మార్నింగ్ నైట్ ఇవన్నీ కూడా నేను తనే చూసుకున్నాడా అసలు లేదా ఇంకెవరైనా చూసుకున్నారా, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in your next vlog.